ఒక అద్వైతాన్ని తెలుసుకోవాలన్నా, సత్యాన్ని అన్వేషించాలన్నా సంగీతమే ప్రాణం అన్నారు. త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నొసగు భక్తి మార్గం అంటూ వేటూరి గారు మనకందరికీ అర్థమై సినిమా పాటలో జోడించి ఆయన ఖ్యాతిని అట్టడుగు వారి వరకు వినిపించారు. త్యాగరాజ కృతులంటే సంగీతం సామ్రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళకే పరిమితం అనుకున్నాం, కానీ ఆయన భక్తి తత్వం సాధారణ మానవుల అంతరాలలో చూపించడానికి త్యాగయ్య చాలా కృషి చేశారనే చెప్పాలి. ఎలా వస్తుంది? ఈనాటి తరం ఆంగ్లం తప్ప తెలుగులో మాట్లాడిన స్థితిలో పిల్లలు ఉంటున్నారు. కానీ ఆనాడు త్యాగయ్య త్రేతాయుగం నాటి రామాయణ కలియుగానికి రప్పించగలిగారంటే తల్లిదండ్రుల యొక్క శ్రమ ఎంతో ఉందని చెప్పాలండి. చిన్నప్పటి నుంచి పురంధరదాస కీర్తనలు, రామదాస కీర్తనలు ఆలపించిన ఆయన తల్లి ఉపనయనం కాగానే రాముని గురించి వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, కథల్లో ఆలింపులకి మొత్తం సారాన్ని వడబోసి ఇచ్చిన తండ్రి గురువులు రాఘవయ్య గారు, ఇలా ఎందరో కృషి వల్ల ఒక త్యాగయ్య రూపుదాచారండి. ఆయనలో ఉన్న కృషి, పట్టుదల అనేక గీతాలు ఆయన రచించడం జరిగింది. ఆయనే స్వరపరిచి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. అందులో ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి పంచరత్నాలు. ఆ పంచరత్నాల్లో మొదటిదైనటువంటి జగదానందకారకుడు అనే కృతి. ఆ కృతిలో శ్రీరాముని 108 నామములు స్వరపరిచారని మనం విన్నాం. ఇప్పుడు అది వీరుడి విద్యగా మన కళాకారులు గణామృతాన్ని జరిగిస్తే మనందరం ఆస్వాదిద్దామండి.